మాత్రం కూడా చాలదు. నేను అడిగింది ఈ 2,500 కోట్లతో మొత్తం రాజధాని కట్టలేం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. అందరం కలిసి ఒక మంచి సిటీ కట్టగలిగితే భవిష్యత్తు కూడా మన ప్రపంచం మొత్తం. ఒకప్పుడు అధ్యక్ష నేను హైదరాబాద్ను డెవలప్ చేస్తే ఆ తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యి ఇప్పుడు కూడా నా జ్ఞాపకం అమెరికాకి వెళ్ళారు ఆయన ప్రధానమంత్రి అవుతానే. ఆయన ఒక మాట అన్నాడు, అమెరికాలోనే కాదు బ్రహ్మాండమైన సిటీస్ ఉండేది, మా ఇండియాలో కూడా ఉన్నాయి, గో అండ్ విజిట్ మై హైదరాబాద్ అని. హైదరాబాద్ చూడండి వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ చేసామని ఆయన చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు హైదరాబాద్ని డెవలప్ చేశాం కాబట్టి ప్రధానమంత్రి గారు చెప్పగలిగారు ఆనాడు ప్రధానమంత్రి. అదే మరి ఈరోజు కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి ఒక ప్రపంచంలోనే టాప్ 5 బెస్ట్ సిటీస్లో అమరావతి ఒకటిగా ఉండాలనేది నా సంకల్పం, నా ఆలోచన. తప్పకుండా ఇది చేస్తాం. మీ అందరి సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన దేశ బ్యాక్వర్డ్ ఏరియాస్ రాష్ట్రంలో రాయలసీమ 4 జిల్లాలు, ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. రాయలసీమ కరువు సీమగా మారిపోతుందనుకున్నాం, రాళ్లసీమగా మారిపోతుందనుకున్నాం. కానీ ఈరోజు నాకు ఒక నమ్మకం, రాయలసీమని మీరు ఏమాత్రం మీరు కూడా రాయలసీమ వ్యక్తే, నేను కూడా రాయలసీమ వ్యక్తే, రామచంద్రయ్య కూడా రాయలసీమ వ్యక్తే. రాయలసీమ రత్నాల సీమగా చేస్తాను, హార్టికల్చర్ హబ్గా చేస్తాను, నీటి సమస్య ఉండదు. అది జరిగే దానికి ఎన్ని సంకల్పాలు చేశాం. ఈ సంవత్సరం నీళ్లు తీసుకెళ్తున్నా, నెక్స్ట్ ఇయర్కి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తా. ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాదు, కడాన రెయిన్ గన్ కూడా తీసుకొచ్చి వర్షం కూడా ఒక్కొక్కసారి పడకపోతే వర్షాభావ పరిస్థితులు కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా ఈరోజు రెయిన్ గన్ తీసుకొచ్చాం. మొన్నే కొంచెం లేట్ అయింది మొదటి తడికి, కొన్ని ఇబ్బందుల వల్ల దుర్మార్గం ఒక అతను కోర్టు కూడా పోయాడు. ఇప్పుడైతే వర్షం పడకపోయినా 2వ వెట్టింగ్ 3వ వెట్టింగ్ 4వ వెట్టింగ్ కూడా ఇమ్మన్నాను. టోటల్ పంటను తీసుకునే విధంగా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది చాలా తక్కువ ఇచ్చారు. 50 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్క జిల్లాకు సంవత్సరానికి ఇచ్చారు. ఆ 50 కోట్లు అంటే 3 సంవత్సరాల్లో ఒక్కొక్క జిల్లాకు 150 కోట్లు వచ్చింది. 6 సంవత్సరాలు ఇస్తామంటున్నారు. అంతా కలిపితే ఒక 300 కోట్లు జిల్లాకు వస్తుంది. 300 కోట్లతో పెద్దగా మనం అనుకున్నంత అభివృద్ధి చేసే పరిస్థితి రాదు. ఏదేమైనా ఈ సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని అడుగుతున్నాను. ఎంతవరకు ఇస్తే అంతవరకు తీసుకొని మిగిలింది ఏ విధంగా సప్లిమెంట్ చేయాలో మనం చేసుకొని ముందుకు పోతాం. అదే మరిగా దేశ ఇండస్ట్రీస్కి ఇక్కడ కూడా ఇండస్ట్రీస్కి తెలంగాణకి ఆంధ్రాకి 2కి పెట్టారు బైఫర్కేషన్ యాక్ట్లో. కానీ వాళ్ళు ఇచ్చింది 2 ప్రాంతాలు కూడా చూస్తే 15% అడిషనల్ డిప్రిసియేషన్, 15% అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఇచ్చారు. అది కూడా ఎవరైనా సరే మినిమం ట్యాక్సేషన్ కట్టిన తర్వాత, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ కట్టాలి. ఆ 20% తర్వాత వస్తే ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. రాయలసీమ ఉత్తరాంధ్ర మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న కూడా అడిగినప్పుడు ఒక 4 నోట్స్ ఇస్తాం, అవి కూడా ఒక 3,000 కోట్ల రూపాయలు ఒక నోటుకి ఇస్తాం. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. కాదు, మీరు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఇచ్చింది ఇది ఇచ్చారు దేశ. అదే మరిగా దేశ ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజు ఏవైతే బిల్లులో పెట్టారో అవన్నీ చూస్తే పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో ప్రారంభించాం. ఐఐటి తిరుపతిలో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో దీనికి కూడా ఇచ్చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూల్లో క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ అమరావతిలో ప్రారంభించాం. దీనికి ఫండ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది స్టేట్ యూనివర్సిటీ అంటే కాదు, సెంట్రల్ యూనివర్సిటీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో ల్యాండ్ కూడా అప్పచెప్పాం. ఇంకా దీనికి బిల్లు కూడా పాస్ కావాలి. ఇక్కడ అవన్నీ పాస్ అయ్యాయి. కానీ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా బిల్లు కూడా పెట్టి ఈ 2 కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ISER ఇది తిరుపతిలో సైట్ ఇచ్చేసాం. అది ప్రారంభిస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో దానికి కూడా సైట్ ఇచ్చాం, అది కూడా ప్రారంభించారు. అదే మరిగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను కూడా చూశాను. 2018-19 పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ట్రైబల్ యూనివర్సిటీ కూడా విజయనగరంలో సైట్ ఇచ్చాం. ఇంకొక పక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అమరావతిలో పెట్టడం కోసం సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అంటే 11 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెప్పారు. 11లో 9 ప్రారంభించారు, ఇంకా 2 ప్రారంభించలేదు. సైట్ ఇచ్చాం, అన్నిటికీ మనం సైట్ ఇచ్చాం. దీనికి డబ్బులు కూడా దగ్గర ఒక 9,000 నుంచి 10,000 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు కూడా పెట్టి నిర్దిష్టమైన సమయంలో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటి కానీ, ఐసర్ కానీ, IIIT కానీ, ఎన్ఐటి కానీ ఇలాంటి రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బయట రావాలంటే చదువుకొని 6వ సంవత్సరం వస్తారు. అలాంటి సమయంలో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయకుండా, అడిక్వేట్ ఫండ్స్ పెట్టకపోతే ఇవన్నీ రియాలిటీగా ఉండవు, చాలా ఇబ్బందులు వస్తాయి. దీన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి కూడా అడిగాను. ఈ 2 ఇన్స్టిట్యూట్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క దిశ దుగ్గిరాజపట్నం, ఇది పీపీపీ మోడ్లో పెడతామని ఆ రోజు యాక్ట్లో పెట్టారు. అది కూడా ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ మనల్ని ఇమ్మని అడుగుతున్నారు, కానీ వైబిలిటీ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎగ్జామిన్ చేసి ఎంతవరకు చేయగలుగుతారు చేయమని చెప్పి మనం ఫోర్స్ పెడుతున్నాం. అదే మరిగా కడపలో స్టీల్ ప్లాంట్, ఏదైతే ఆ రోజు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఉందో దాని స్థానంలో ఈరోజు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంటున్నారు తప్ప ఇంకా కూడా కాంక్రీట్గా ముందుకు రాలేకపోయారు. ఆయిల్ రిఫైనరీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, HPCL కలిసి ఆయిల్ రిఫైనరీ పెడతా ఉన్నారు. అది కూడా విశాఖపట్నం అంటే కాదు, విశాఖపట్నం రద్దీ ఎక్కువ ఉంది, ఇప్పటికే పొల్యూషన్ ఉంది. ఏదర్ కాకినాడ ఆర్ మచిలీపట్నం వెళ్ళమన్నాం. వీళ్ళు కాకినాడకు ఆల్మోస్ట్ ఆల్ టెంటేటివ్గా ఫైనలైజ్ చేశారు. అదే మరిగా దిశ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం ఫ్లైట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేశాం. అదే మరి ఇప్పుడు భోగాపురం సైట్ కూడా అక్వైర్ చేశాం. ఇది పీపీపీ కింద మనం పోవాలన్నా వాళ్ళని ఆలోచిస్తున్నాం. పీపీపీ మనకు కూడా లాభం ఉంది. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది, అది కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క విజయవాడ ఎయిర్పోర్ట్ కోసం 698 ఎకరాలు మనం తీసుకొని, ఇది ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఆ ల్యాండ్ కూడా కొంత వాళ్ళకి ఇచ్చాం, మొత్తం ఇచ్చాం. ఇప్పటికీ ఎక్స్పాన్షన్ కానీ కొత్తగా ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టారు, న్యూ యాప్రన్ కూడా క్రియేట్ చేశారు 4 ఎయిర్క్రాఫ్ట్స్ పెట్టుకోవడానికి. అది కూడా తొందరలోనే ఆపరేట్ అవుతా ఉంది. తిరుపతి దిశ ఈరోజు న్యూ టెర్మినల్ వచ్చింది. 22/10/95 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి ఫౌండేషన్ వేశాడు, ఇనాగరేట్ చేశాడు. అది కూడా రన్వే అవన్నీ కూడా పూర్తి చేశారు. రైల్వే లైన్స్ దిశ ర్యాపిడ్ రైల్ రోడ్ కనెక్టివిటీ కానీ అవన్నీ కూడా వచ్చాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒక పక్కన న్యూ అర్బన్ ఏరియాలో రైల్వే లైన్, మెట్రో విజయవాడ అండ్ ఆల్సో విశాఖపట్నం, ఇవి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు రావాలి, డబ్బులు ఇవ్వాలి, కొన్ని ఫైనాన్సింగ్ ఏజెన్సీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విశాఖపట్నం రైల్వే జోన్ ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. విజయవాడలో కొంతమంది ఆ రోజు కావాలన్నా కాదు, విశాఖపట్నంలో నిర్ణయం చేశాం. విశాఖపట్నంలోనే ఈ రైల్వే జోన్ రావాలని చాలా స్పష్టంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. రైల్వే జోన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పేరుంది, ఇది ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా నిన్న మాట్లాడినప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ అనౌన్స్ చేస్తారనే ఉద్దేశంతో మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే మరిగా దేశ ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను, బైఫర్కేషన్ రోజున మన పరిస్థితి 59.32% ఉండే జనాభాకి 47% ఆదాయం. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి బాధ కలిగినా కూడా దేశ ఆ రోజు చూస్తే మన ఎకానమీ ప్రత్యేకమైన పరిస్థితులు. దానికి కారణం అర్బన్ పాపులేషన్ తక్కువ మంది, రూరల్ పాపులేషన్ ఎక్కువ, అగ్రికల్చర్ ఆదాయం ఎక్కువ, ఇండస్ట్రీ సర్వీస్ ఆదాయం తక్కువ. ఎప్పుడైతే ఈ రెండు తక్కువ ఉంటాయో మనకు ఆటోమేటిక్గా ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం తగ్గిపోతుంది. షార్ట్ టర్మ్లో మన ఆదాయం పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. రెండోది, పర్ క్యాపిటా ఇన్కమ్ సౌత్ ఇండియాలో లోయెస్ట్, డెట్ తెలంగాణకు మనం కంపేర్ చేసుకుంటే హైయెస్ట్. తెలంగాణలో 17% డెట్ ఉంటే మనకు పర్ క్యాపిటా దీనిపైన 28% డెట్. మనం విత్ గ్రేట్ డిఫికల్టీ లాస్ట్ ఇయర్ అంతా కష్టపడితే 1% తగ్గించగలిగాం. 29.36 నుంచి 28.19కి మనం తగ్గించగలిగాం.
అదే ఆల్ ఇండియా లెవెల్లో నార్మ్స్ చూస్తే జిఎస్టిపి పైన 25% ఉండాలి, ఇంకా 3% ఎక్కువ ఉన్నాం. అదే తెలంగాణకు వచ్చినప్పుడు 17.27 డెట్ ఉంది. ఇక్కడ నేను మన వాళ్ళకు విజ్ఞప్తి చేసేది, ఈవెన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఎస్టిమేట్ చేసినప్పుడు బియాండ్ 19-20 కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ స్టేట్గా ఉంటుంది, ఫైనాన్సెస్ అందుబాటులో ఉండవు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా, ఆ రోజు కానీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ అందరినీ కూర్చొని పెట్టి సమస్యలు పరిష్కారం చేసి విభజన సమయంలో ఇది మీకు వస్తుంది, ఇది వాళ్ళకు వస్తుంది, ఇది మేము ఇస్తున్నాం అని చెప్పుంటే ఈరోజు నాకు ఈ కష్టం ఉండేది. నువ్వు అడగలా కదా, నేను రాలేదు. నేను ఎందుకు రాలేదు? అసెంబ్లీలో మాట్లాడడం కాదు, నేనేం చెప్పాను, నేను రాకపోయినా నీలాంటి పెద్ద మనుషులు పెట్టుకొని చేయమన్నా, సమన్యాయం చేయమన్నా. ఇద్దరి మధ్యలో నేనేం చెప్పాను, అనౌన్స్ చేయమని చెప్పా. ఇప్పుడు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రోజు అడిగే నేను అడుగుతున్నా, ఆ రోజు ఏమడిగాను నేను? సమన్యాయం చేయమన్నా, ఆస్తులు అప్పులు ప్రకటించమన్నా, ఓపెన్ గా చేయమన్నా. మీరు 7 రోజులు ఏం చెప్పారండి? నేను ఆ రోజు ఏం చెప్పాను? సమన్యాయం. నేను రామచంద్ర గారు, నేను అడిగేది ఒక మాట్లాడుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నారంటే ఆ రోజు ఏమయ్యారు మీరు? నేను అడగలేదయ్యా. ఎందుకు అడగలేదు? మీ మీద కోపం వచ్చి మీరు చేసిన తప్పుడు విధానం అనే ఉద్దేశంతో మీరు మారాలి అని చెప్పాను. అడిగాను. ఏం చెప్పాను నేను? ఏమని పిలిచారు? నేను ఏం చెప్పాను? ఏమి డేటా ఇచ్చారు? ఎవరికైనా డేటా ఇచ్చారా మీరు? ఎవరికైనా అదే డిమాండ్ చేశాను. నేను ఏమడిగాను సార్ అధ్యక్ష? ఆ రోజు నేను అడిగిన, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. 8 రోజులు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిని ప్రతి ఒక్క విషయంలో నిశ్చితంగా పరిశీలించి, ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. ఆ రోజు 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. మీరు చేసేది కావాలని చేస్తున్నారు, దురుద్దేశం చేస్తున్నారు. మీరు విభజన చేయాలన్నా విభజన చేయొద్దనుకున్న ఒక పద్ధతి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం చేయొద్దండి, దయచేసి చిచ్చు పెట్టద్దండి, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దండి అని అడుక్కుంటే అధ్యక్ష 8 రోజులు నేను కాదండి, 8 రోజులు నేను ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ఒక్క మాట మీ ఆ రోజున్న పార్టీ పట్టించుకున్నారండి? మీరు ఆలోచించారు, ఏమైనా పర్వాలేదు, ఏమైనా చేస్తామనుకున్నారు, దాని ఫలితం మీరు అనుభవించారు. దాంట్లో డౌట్ కూడా లేదు. చేయకూడదని నో కాన్ఫిడెన్స్ మోషన్ మా సొంత గవర్నమెంట్ మీద పెట్టుకున్న ఘనత ప్రపంచంలో ఏ పార్లమెంటరీ పెట్టుకున్నారు. కానీ మీరు నిలదీసుంటే ఈ పరిస్థితి రాదు. సస్పెండ్ కాదు, మీరు పెడితే కౌన్సిల్ లో పెడితే మీరు రాలేదు. అసెంబ్లీలో డిస్కషన్ కాదు. ఆ రోజు నాకు మైక్ ఇవ్వకుండా చేశారు. మీరు గుర్తుపెట్టి లాస్ట్ లో వచ్చే కొద్దికి 2వ రోజు 3వ వినండి, అందరూ మాట్లాడండి. ఎప్పుడు అపోజిషన్ లీడర్ ఎప్పుడు మాట్లాడతారు? సమయం అప్పుడు నేను వస్తే నాకు అవకాశం ఇవ్వకుండా బిల్ పాస్ చేసుకున్నారు. డోంట్ ఎండార్స్. నేను ఏమంటానంటే, మీరు ఎండార్స్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పాల్సి మీ ద్వారా, ఈ హౌస్ ద్వారా కాదండి, ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఏ విషయాలు జరిగాయి కూడా రిమైండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజల కంటే ఈ హౌస్ ద్వారా చెప్తాను. మీరు ఎందుకంటే ఎట్లా? మీ ద్వారానే చెప్తున్నా. నువ్వు వెనకమైన చెవులు మూసుకొని చెవులో కూడా ఎక్కిస్తున్నా. వదిలిపెట్టే సమస్య లేదు. మీకు ఇష్టం లేకపోతే వినాలి. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏం బయట రాదు రామచంద్ర గారు, తప్పేం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి బయట వచ్చినా ఏమి చెప్పినా ఏం బాధ లేదు. వాస్తవాలు ఉంటే ఎవరు తప్పించుకోలేము. వాస్తవాలు లేకపోతే ఎవరు మాట్లాడినా విశ్వసనీయత ఉండదు. కాబట్టి ఎంత మంచి వ్యక్తి అయినా మనం చెప్పే మాట పైన విశ్వసనీయత ఉంటుంది. నేను ఆ రోజు పోరాడింది దేశానికి తెలియదా? అయితే మీరు నన్ను ఏమనుకున్నారంటే, 2 పక్కల ఈయన పార్టీ ఉంది కాబట్టి 2 పక్కల ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేశారు. ఆ 2 పక్కల సమన్యాయం కోసం నేను ప్రయత్నం చేశా. ఇద్దరికి ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేశాను. మీరేమన్నారు? నువ్వు చెప్పు అన్నారు. ఏం చెప్పమంటారు? నన్ను ఒక తండ్రి పాత్రలో ఉన్నా.
లెటర్ పంపించింది మీరు అన్ని చేసి ఇవ్వద్దు, అది మీకు అడ్వాన్స్ గా వస్తుందని మీరు ఈ విధంగా అడ్వర్స్ కాదు రామచంద్ర గారు, మీరు చెప్పారు వినండి. నేనేమంటానంటే ప్రజలు ఎవరెవరు ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు నాకు ఏం కావాలండి నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో ఎంతోమంది మహా ఉన్నతమైన ఎన్టీ రామారావు గారు వచ్చారు, నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండే అవకాశం నాకు ఇచ్చారు అధ్యక్ష. కాదా? ఇది చరిత్ర కాదా? నాకు బాధ్యత లేదా? కాదండి, నాకు బాధ్యత లేదా? మీరేం చేశారు? నన్ను దెబ్బతీయాలని, నన్ను ఎదుర్కొనే శక్తి లేక దొడ్డిదారిన వచ్చి మీరు విభజన పెట్టుకున్నారు. దానివల్ల ఏమైంది? చేతులు గాలి నా మీద పెట్టుకున్నారు, మీరు చేతులు కాల్చుకున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. డిపాజిట్ కాదు 2% రాలేదు. రామచంద్రయ్య ఇప్పుడు అధ్యక్ష రామచంద్రయ్య గారి గురించి నాకు తెలియదు అధ్యక్ష. కాదు రామచంద్ర గారు మిమ్మల్ని గురించి నాకు తెలియదా? ఎక్కడున్నారు చెప్పు? 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాం కదా, కలిసి పనిచేసాం కదా, తెలుసు కదా అన్ని విషయాలు. ఆర్గ్యూ చేస్తే లాభం ఏంటి? ఎథికల్ కాదు, ఫ్రీ కాదు. నేను అందుకని మిమ్మల్ని కించపరచలేదే, నేను కూడా మిమ్మల్ని కించపరచడం లేదు. కానీ ఒక వ్యవస్థ మీద చెప్పాల్సి వచ్చినప్పుడు నేను చెప్పాలి, నా బాధ్యత. ఈ రోజు ఇబ్బందులు రావడానికి ఆనాటి వ్యవస్థ వల్లనే మనకు వచ్చాయని చెప్తున్నా. దానివల్ల మీరు కూడా ఫలితాలు అనుభవించారు. ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇండివిజువల్గా మీరు కూడా సఫర్ అయ్యారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయం చెప్తాను తప్ప రామచంద్ర గారి పైన, చెంగల్లాడి గారి పైన, ఇంకొకరి పైన నేను చెప్పడం లేదు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆ రోజు ఉన్న వ్యవస్థ చేసిన తప్పుల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళి 23 సార్లు అడుక్కునే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి ఉందండి? పరిస్థితి ఎవరికీ లేదే. నాకే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు అంటున్నారు ఆ రోజు నిలబడలేదని. ప్రజలు నాకే ఎందుకు ఓట్లు వేశారు? వాళ్ళకి తెలుసు జరిగిన డ్రామా అంతా, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు నాకు ఓట్లేసి గెలిపించారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను వక్రీకరించలేము. ఒకవేళ మీరు చెప్పిన నేను తప్పు చేస్తే డెఫినెట్గా నా మీద కూడా వస్తారు. నాకు అపోజిషన్ వేరే వాళ్ళు లేరు. ఎవరైనా ఉంటే నేను ఏదైనా తప్పులు చేస్తే తప్ప ఆ రోజు కూడా నేను ఓడిపోయే పరిస్థితి. రామచంద్ర గారు మీరు నాతోనే ఉన్నారు. ఆ రోజు నేను ఓడిపోవడం, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల తప్ప నేను ముందు జాగ్రత్తగా చేసిన దేశంలో ఎవరు నన్ను ఓడించే శక్తి ఉండేది లేదు. ఆ రోజు కూడా జరిగింది. కొంత నేను ఈ రోజు అన్ని పనులు చేసేయాలని ఆత్రపడ్డాను. కొన్ని సమస్యలు వచ్చాయి. దానివల్ల మీరు ఇద్దరు ఆ పక్కనే నా పక్కన ఉన్నారు. అప్పుడు మీకు తెలుసు ఎన్ని విషయాలు ఏం జరిగాయి. వదిలేసేయండి, అందుకే వదిలేసేయండి అన్నా, అది వదిలేయండి. అదే మరి దశ ఈ 2 సంవత్సరాల దశ నిజం గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం, పాండవులకు 13 సంవత్సరాలు, మనకు 60 సంవత్సరాలు. ఆ శాపం ఎక్కడి నుంచి వచ్చిందో. నేను కూడా అధ్యక్ష 10 సంవత్సరాలు ఎక్కడ లేని కష్టాలు పడ్డా. ఎందుకు? ప్రజల కోసం 2811 కిలోమీటర్లు తిరిగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి. చేశామంటే ఒక కమిట్మెంట్తో చేశాం. ఏదేమైనా అధ్యక్ష ఏంటి అధ్యక్ష? ఇప్పుడు మనం అనుకోని మంచి సాధించి రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలి. దీంట్లో మనం పక్క రాష్ట్రంలో తమిళ పక్క రాష్ట్రం ఉంది. వాళ్ళ విషయానికి వస్తే అందరూ ఒకటైతారు. అది అందరికీ కాదు. నా భయం అంతా ఏంటంటే రామచంద్ర గారు, అందరినీ కలుపుకొని పోతే బిల్ పాస్ అయింది. మీరు అందరినీ కలుపుకొని పెడితే రిజల్ట్ షుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అక్కడ కూడా కాదు, వినాలి. మీ పార్టీలు అన్ని అక్కడ సపోర్ట్ చేశాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ పార్టీ సపోర్ట్ చేశాయి, నాట్ వన్ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా అందరూ సపోర్ట్ చేశారు. మోడీ గారు జగన్నాథ్ గారు ఒక నిమిషం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 13 ఏళ్ళు మీరు చేయలేకపోయారు.
మోడీ వాళ్ళని పథకాలు చేయించుకున్నాడు. మీరు కూడా అపోజ్ చేశారు. కాబట్టి అవన్నీ కాదు. మీరు అపోజ్ చేశారు. మీరు చేశారు, మోడీ అపోజ్ చేశారు. ఏది ఈ తీసి పెట్టారు. అప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా సవరణలు వచ్చాయి. అదే సార్, సవాళ్ళు అధికారం వచ్చింది అంతే సార్, ఇంకేమీ రాలేదు. సవరణలు వచ్చాయి. నువ్వు ఇంకా కూడా చాలా నమ్మకంతో ఉన్నావు. నీ నమ్మకం గిట్టుబాటు కదన్న అభిప్రాయం. అధ్యక్ష, ఈ 10 ఏళ్లలో ఈ 2 సంవత్సరాల్లో అనేక విధాలుగా ప్రయత్నం చేశాం. చాలా సమస్యలున్న దేశ, ఈ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేయడం, 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణవిముక్తి చేయడం, 4 కేజీల నుంచి 5 కేజీలు ఇవ్వడం. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశ 10,000 కోట్ల రూపాయల దగ్గర మహిళలకి, డాక్రా ఉమెన్కి వాళ్ళ యొక్క ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం. ఇవన్నీ కూడా చేసి వ్యవస్థని స్థిరీకరించడానికి, బాధల నుంచి తప్పించడానికి అనేకమైన నిర్ణయాలతో పోయామంటే సమర్థవంతమైన పాలన వల్ల. అదే మరి ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించుకోవడం, ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ తీసుకొచ్చాం కాబట్టి కొంతవరకు మనం బయటపడ్డాం దిశ. అదే కానీ కేంద్రం కానీ మొదటి రోజు నుంచి కానీ పూర్తిగా సహకారం వచ్చుంటే ఇంకా కొంత ముందుకు పోయేవాళ్ళం. ఈవెన్ ఈ డిఫికల్టీస్లో మీరు చూస్తే దిశ, పోయిన సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో 10.99% డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష ఫస్ట్ క్వార్టర్లో 12.26 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.3%, అంటే 5% ఎక్కువగా మనం చేయగలిగామంటే మనం కష్టపడుతున్నాం, అందరినీ కష్టపెడుతున్నాం, మనం ఇబ్బంది పడి ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోగలిగాం. అయితే ఇదే సమయంలో అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో అవన్నీ కానీ ఇచ్చుంటే చాలా వరకు ఉపయోగపడేది. కానీ ఈరోజు కొంతవరకు నిన్నటి వరకు మీరు చూస్తే 8,364 కోట్ల 50 లక్షల రూపాయల వరకు వచ్చింది. అది డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, రాజధాని నిర్మాణం కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్లకు కానీ, ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టుకి కానీ మొత్తం కలిసి 8,304 కోట్లు వచ్చింది దేశ. అదే మరిగా దేశ ఈరోజు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడిగేది, ఒక పక్క విభజన చట్టంలో ఉన్నటన్ని కంప్లీట్ చేయండి. దానికి 2 రెజల్యూషన్స్ ఇక్కడి నుంచి ప్రాసెస్ చేసి పంపించాం. అసెంబ్లీ నుంచి 2 తీర్మానాలు పంపించాం. అదే మరిగా అనేక సార్లు ప్రధానమంత్రిని కలిసి కూడా చాలా స్పష్టంగా నేను వారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇంకా కూడా కొన్ని విషయాలు వారు చెప్పినటువంటివన్నీ కూడా చెప్పారు. నేను నిన్న ఒకే విషయం అడిగాను అధ్యక్ష. ఇవన్నీ కూడా 2.5 years అయిపోతూ ఉంది, ఇంక 2.5 సంవత్సరాలు ఉంది. మీరు ఇవన్నిటికీ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. అదే మాదిరిగా మీరు ఇచ్చిన హామీల్ని చట్టబద్ధత ఇవ్వాలి. చట్టబద్ధత ఇవ్వకపోతే ఈరోజు చెప్పి మళ్ళీ అమలు చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చట్టబద్ధత ఇవ్వాలి. అదే మాదిరిగా ప్రాసెస్ అన్నీ కూడా ఇచ్చేయాలి. దానికి అవసరమైతే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి, అదే మాదిరిగా ఎక్కడికక్కడ అప్రోప్రియేట్ ఆర్డర్సా, నోటిఫికేషన్సా ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఎవరు కూడా దీన్ని కలబెట్టే పరిస్థితి లేకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని చెప్పారు, కొన్ని వేరే మినిస్టర్ దగ్గర నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేయమని కూడా మొన్న చెప్పాను. మళ్ళీ ఈరోజు వాళ్ళంతా కూడా అనలైజ్ చేసుకొని నేను టీవీలో చూసినప్పుడు అన్నారు, మేము అన్నీ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసిన తర్వాత రేపు డీటెయిల్డ్ నోట్ అంతా కూడా ఆన్లైన్లో పెడతామని చెప్పారు. అది కానీ వస్తే మనకి ఇంకా కొంచెం స్పష్టత వస్తుంది. ఏదైనా అధ్యక్ష దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాలి, చట్టబద్ధత తేవాలి. అదే మరి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు చూస్తే నాన్ ఫైనాన్షియల్ మెజర్స్ కూడా కొన్ని ఉన్నాయి. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇది స్టెబిలైజేషన్ కోసం పెట్టింది. 175 నుంచి 225 సీట్లు, తెలంగాణ 119 నుంచి 153 సీట్లు, ఈ 2 కూడా పెట్టారు. అది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు చూస్తే షెడ్యూల్ 10, ఇక్కడ కూడా మనం చూసినప్పుడు షెడ్యూల్ 10లో 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక డెసిషన్ కూడా ఇచ్చారు. మొత్తం కూడా ఒక కేసులో మన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్తే
దాని ప్రకారం 58-42% ప్రకారం ఇవన్నీ కూడా పంచుకోవాలి, జనాభా ప్రాతిపదికపైన పంచుకోవాలని కూడా చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేశారు. అది 14/9/2016 కలిసే విధంగా కూడా ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ప్రాసెస్ చేసి ఫైనలైజ్ చేస్తే మనకు రావాల్సినటువంటి వాటా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. షెడ్యూల్ 9 అధ్యక్ష, ఇందులో కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇందులో 89 కార్పొరేషన్లు ఉన్నాయి. షీలాబిడి కమిటీ వేశారు. అదే సమయంలో 1253 మంది ఎంప్లాయీస్ ఎవరైతే పవర్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళందరూ నేటివిటీ బేస్ మీద పంపించేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు. హైకోర్టుకి వెళ్తే అది పెండింగ్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష, ఈరోజు మళ్ళా షీలాబిడి కమిటీని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఎంప్లాయీసే కాకుండా అసెట్స్ కూడా 2 రాష్ట్రాల మధ్య ఇవ్వడానికి ఆవిడకి పవర్స్ ఇచ్చారు. 28/2/2017కి పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. రివర్ వాటర్స్ విషయంలో అధ్యక్ష, కృష్ణా వాటర్ మీద ఇలాంటి రెంట్ల మీద కూడా మనం ఆ రోజు గట్టిగా అడిగాం. అఫెక్స్ కౌన్సిల్స్ మీటింగ్స్ పెట్టాలి, వాటాలన్నీ కూడా సమంగా పంచాలి. అదే మరి కృష్ణా రివర్లో అయితే మనం ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం. ట్రిబ్యునల్లో మనం అడిగింది 4 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ రీఅలొకేషన్ జరగాలి, పంపకాలు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. రెండో దామాషా ప్రకారం నీళ్ళు ఇవ్వాలని కూడా అక్కడ కూడా పోరాడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తున్నాం దిశ. అందుకనే ఈ నెలలో ఒక మీటింగ్ కూడా పిలిచారు. నేను కూడా చెప్పాను అబ్జెక్షన్ లేదని. అరౌండ్ 20వ తారీఖు పైన ఆ సమయంలో కృష్ణా వాటర్ పైన ఒక మీటింగ్ పెడతామని కేంద్ర మంత్రి పిలిచారు. ఫస్ట్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాల్ ఫార్ చేశారు. అటెండ్ అవుతాను అధ్యక్ష. ఏపీ భవన్ బైఫర్కేషన్ ఇష్యూ అధ్యక్ష, ఇది కూడా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఒక జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలి. నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇందులో కూడా నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, ఏపీ భవన్ ఒక విచిత్రమైన పరిస్థితి. మీరు చూస్తే హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉంది. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని ఎవరైనా విఐపీస్ వస్తే అక్కడ డిన్నర్స్ ఇవ్వడం, ఒక ఫంక్షన్స్ అని పెట్టుకుంటారు. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. నేను ఆ రోజు ఆలోచించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక మెసేజ్ ఇద్దాం వాజ్పేయి గారికి, మీరు మాకు అడిక్వేట్గా కాంపన్సేషన్ ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇది మాది కాబట్టి మేము హైదరాబాద్ హౌస్ మాకు ఇచ్చేయమంటే కాదు అది ఇవ్వలేమని చెప్పి 10 ఎకరాల భూమి కూడా ఆ రోజు మనకి ఇచ్చారు అధ్యక్ష. అది కూడా చాలా విలువైన భూమి అక్కడనే ఉంది. అది కూడా అంటే ఆ రోజు మనం దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న విధానం ఏంటి వెంకట. హైదరాబాద్ హౌస్ బదులు వాళ్ళు వేరే సైటు ఒకటి అలాట్ చేసి ఉన్నారు. దానిలో 240 మంది వాళ్ళు ఆక్యుపేషన్లో ఉంది. ఆ రోజు నేను రిస్క్ చేసి 240 లారీలు పెట్టి వాళ్ళని ఓవర్ నైట్ వాళ్ళని చేసేసి అవతలకు పంపించి ఆక్యుపై చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మీకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను సార్ నేను. దానిలో ఒక 100 crores పెట్టి మనం బిల్డింగ్ కడదాం, కన్వెన్షన్ హాల్ కడదాం, అది పర్మనెంట్గా మన ఎగ్జిబిషన్గా ఉంటుంది అని అన్నాం. కానీ అది పుష్ చేయలే, టెండర్లు పిలవల. అదంతా మొత్తం మనం చేసాం. అది చేసిన తర్వాత అది కనుక మనం ఆ రోజు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయినట్టే అక్కడ మన పరిస్థితి వేరుగా ఉండేది. అది ఆ రోజు మనం అది చేయలేకపోయారు. అది అక్కడ జరిగినటువంటి వాస్తవం. కూడా 2 రాష్ట్రాలకే కదా ఇప్పుడు, అదే కదా గొడవ. కాదు మనం కట్టిన అదే, దాని గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు అది కూడా ఇవ్వనంటే ఇప్పుడు 58-42% తీసుకునే పరిస్థితికి వచ్చామండి. ఏ విధంగా ఆ రోజు కష్టపడి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఎవ్రీ స్టెప్, ఎక్కడ అధికారం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడామో ఉమారెడ్డి కూడా ఒక సాక్ష్యం అని చెప్పాను. అది నేను చెప్పింది. ఆయనే ఉన్నాడు, ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, ఆయనకే చెప్పాను 80% మనకు కావాలన్నాం, అది తీసుకున్నాం. ఒక 10 ఎకరాలు వచ్చింది మనకు ఆ రోజు భూమి వచ్చింది. ఆ భూమి వల్ల ఇప్పుడు విలువైన భూమి కట్టుకోవచ్చు, ఏది కావాలంటే కట్టుకోవచ్చు. ఆ సెంట్రల్ ప్లేస్లో అలాంటి భూమి ఇవ్వడం చాలా అరుదు. ఆ రోజు తీసుకోవడం జరిగింది. అదే సార్, నిన్న మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా నేను చాలా వరకు స్థూలంగా అన్ని విషయాల్లో బైఫర్కేషన్ యాక్ట్ తర్వాత ఏం జరిగిందో అవన్నీ చెప్పాను. అయితే ఇప్పుడు లాస్ట్ పేరా మీరు చూస్తే దేశ, ఇది కూడా నేను అపీల్ చేస్తున్నా. ఐ థ్యాంక్ ది ప్రైమ్ మినిస్టర్ and the central government
ఫర్ ది సపోర్ట్ టు అవర్ స్టేట్స్ డెవలప్మెంట్. ఏదైతే 8,300 కోట్లు ఇచ్చారో ఇటుకంటే థ్యాంకింగ్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి. అదే మరిగా వాళ్ళు చేసినటువంటి డబ్బులు ఏదైతే 15,000 20,000 కోట్లు స్పెషల్ స్టేటస్ కానీ మొత్తం ఏ ప్రాజెక్టుకి ఇది ఇచ్చారని. హౌ ఎవర్ ఏ స్ట్రాంగ్ సెంటిమెంటల్ కరెంట్ has gathered traction amongst the people of Andhra Pradesh because of the humiliation inflicted by the process of bifurcation and its troubling consequences around the issue of special status. I request the central government to be sensitive and responsive to the sentiments of the people of the state. I am confident that the central government will take all measures required to compensate the adverse impact of bifurcation, create a level playing field and help us move quickly in the path of development, catch up with the neighboring states and be a mainstream player in the national development. I will engage constructively and proactively to obtain every single entitlement due to us under the AP Reorganization Act 2014 and the commitments of the then Prime Minister to the Parliament on 20th February 2014. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న సహాయం చేసినా థ్యాంక్స్ చెప్తాం. అదే సమయంలో ఇష్యూ కూడా ఎప్పటికప్పుడు రిమైండ్ చేసి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ పరిస్థితిలోనే మనం ఉన్నాం. నేను ప్రతి ఒక్క వ్యక్తిని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ హౌస్లోనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్రూషియల్ జంక్చర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డెవలప్మెంట్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ డెవలప్మెంట్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు అన్ని విధాల అందరూ అర్థం చేసుకొని అందరూ సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడవలసిన అవసరం లేదు. నేను ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామంటే కూడా కారణం దిశ కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. అదే మాదిరిగా ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంత మునుపు కేంద్ర మంత్రివర్గంలో చేరకపోయినా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చేరామంటే ఓన్లీ ది రీజన్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మనకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఏకైక ధ్యేయం తప్ప వేరే ఆలోచన లేదు. ఈరోజు నాకు ఇక్కడ మెజారిటీ ఉంది, వాళ్ళకి అక్కడ మెజారిటీ ఉంది. ఇక్కడ నా క్యాబినెట్లో వాళ్ళు ఇద్దరున్నారు. ఈరోజు ఈ క్యాబినెట్లో ఇద్దరున్నారంటే దానికి కారణం చాలా సమస్యలు. ఈరోజు మీరు చూస్తే నిన్న మొన్న పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. అక్కడ చాలా స్పష్టంగా అడిగారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం రిపీటెడ్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు, మీరు ఇచ్చే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు బ్లాంకెట్గా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ ఫైల్ ఇట్ అని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా డే టు డే అన్నీ కూడా మనం చేసుకోకపోతే అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందులో నేను ఎన్నోసార్లు చెప్పాను, అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు రాజీ పడను. అదే సమయంలో మన రాష్ట్రం 2 years 3 months ఎంత జాగ్రత్తగా నర్చర్ చేయకపోతే ఈ క్రాస్ రోడ్లో ఉండే ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏకైక ధ్యేయం తప్ప ఇంకొక ధ్యేయం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఈ హౌస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఏమొచ్చిందో అన్నీ కూడా ప్రజల ముందర పెడతాను. మీరు ఆలోచించండి, మీరు సూచనలు ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి, ఇంకా కొత్త ఆలోచనలు ఇవ్వండి. దానికోసం కూడా నేను ప్రయత్నం చేసి మనకు రావాల్సిన ఎవ్వరిపై అధ్యక్ష ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్ ఒకటి ఇండియాలో కూడా మనం కూడా భాగస్వాములం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనకు న్యాయంగా రావాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పాలంటే మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామంటే ఇంకా 4 పనులు ఎక్కువ కావాలి. అంతేగాని పొత్తు పెట్టుకున్నాం కాబట్టి 4 పనులు తక్కువ చేస్తామంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకే మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, సహకరించండి, సూచనలు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలాంటి వ్యక్తి నాకు ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో చాలా విషయాలు చూశాను, నన్ను ఎలాంటి విషయాలు కూడా టెంప్ట్ చేయలేవు. నాకు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తా. రాష్ట్ర ప్రయోజనాల వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.